గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఐటీకి సిలికాన్ వ్యాలీ, క్వాంటంకి అమరావతి. రాజధాని నుంచే దేశ క్వాంటం కంప్యూటింగ్ భవిష్యత్తు నిర్మాణం. ఈ టెక్నాలజీలో ఏపీ నుంచి నోబెల్ సాధిస్తే 100 కోట్ల నజరానా. 2 ఏళ్లలో అమరావతి నుంచి కంప్యూటర్ల ఎగుమతి. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. విద్యార్థులను ఉద్దేశించి ఆన్లైన్లో ప్రసంగం. వైసర్ క్యూబీటెక్ సంస్థలతో కలిసి 54,000 మందికి శిక్షణ ఇస్తున్న ప్రభుత్వం. రాష్ట్రం నుంచి క్వాంటం టెక్నాలజీలో నోబెల్ బహుమతి సాధించిన వాళ్ళకి 100 కోట్ల రూపాయల నజరానా అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అమరావతిని ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి క్వాంటం హబ్బుల్లో ఒకటిగా తీర్చిదిద్దామన్నారు. భారతదేశంలో ఈ టెక్నాలజీలో విప్లవానికి ఏపీ నాయకత్వం వహిస్తుందన్నారు. 180 రోజుల్లో అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేస్తామని, 2 ఏళ్లలో అమరావతిలోనే కంప్యూటర్లు ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు. ప్రపంచ ఐటీ రంగానికి కేంద్ర స్థానం సిలికాన్ వ్యాలీ. రాబోయే రోజుల్లో క్వాంటం కంప్యూటింగ్ అమరావతి కేంద్రంగా మారుతుంది. కొత్త కంపెనీలు ప్రారంభించేందుకు సాంకేతికతల ఆవిష్కరణకు అందరిక్కడికే వస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వైసర్ క్యూబీటెక్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం నమోదు చేసుకున్న 54,000 మంది విద్యార్థులు ముఖ్యమంత్రి మంగళవారం క్వాంటం టాక్ బై సిబిఎన్ కార్యక్రమం నిర్వహించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే పోలవరం అంచనాలు 62,436 కోట్లకు, రెండో దశకు 32,000 కోట్లు అవసరం. త్వరలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన. తొలి దశ వరకు 30,436 కోట్లు మంజూరు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాజా అంచనాల ప్రకారం మొత్తం 62,436 కోట్లు ఖర్చు అవుతుందని తేలింది. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలిపేందుకు వీలుగా పనులు చేపట్టేందుకు 30,436 కోట్లు మంజూరు చేసింది. రెండో దశలో 45.72 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నిలిపేందుకు అవసరమైన నిధులు ఇవ్వాల్సి ఉంది. ఇందుకు మరో 32,000 కోట్ల వరకు ఖర్చు అవుతుందని పోలవరం అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనిపై సమగ్ర లెక్కల రూపొంది త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపబోతున్నారు. తొలి దశలో మంజూరైన నిధులు రెండో దశ అంచనాలు కలిపి మొత్తంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 62,436 కోట్లకు చేరనుంది. అంచనాలపై సమగ్ర స్పష్టత రావాల్సింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ని కలిసిన సందర్భంగా రెండో దశ నిధుల సాధన కోసం లేఖ సమర్పించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇక్కడ పోలవరం ఎత్తుని సైలెంట్గా తగ్గించేశారు. అది ఓపెన్ సీక్రెట్. దాన్ని విమర్శిస్తున్నారు కాబట్టి దారి మళ్లించడానికి ఈ స్టేట్మెంటు, ఈ వార్త ఇదేదో అంత ఊహాజనితమైనటువంటి వార్త. 64,000 కోట్లేంటి, 1,00,000 కోట్లైనా రాయొచ్చు. ఇదివరకు అసలు అది ఎంత, రాష్ట్ర విభజన నాటికి 14,000 కోట్ల రూపాయలకి, ఇది 16,500 కోట్ల దాన్ని 14,000 కోట్లకి తగ్గించి నవయోగాకి ఇచ్చారు. ఆ తర్వాత ఏకంగా 55,000 కోట్లయింది ఏడాది తిరిగేటప్పటికి. ఇప్పుడు 62,436 కోట్లు. పోనీ అక్కడ కేంద్రం అందుకనే అంత ఇవ్వక 41.5 అడుగులకే చేశారు. మొత్తం మన స్వార్థం ఆ ప్రాజెక్టు నెత్తిన చీడ పురుగులాగా తయారైంది. సింపుల్గా అయిపోయేదాన్ని చాటంత చేసుకున్నాం. ఇంకా ఇలాంటి దిగజారుడు వార్తలతో ప్రజల్ని మోసం చేస్తూనే ఉంటారు. లేకపోతే బంగ్లాదేశ్పై భారత్లో ఆగ్రహం. ఢిల్లీలోని హైకమిషన్ ఎదుట విహెచ్పి ధర్నా, బ్యారికేడ్లను ధ్వంసం చేసిన బజరంగ్ దళ్, కోల్కతాలో నిరసనలు, అభ్యంతరం వ్యక్తం చేసిన బంగ్లాదేశ్, మైనార్టీలపై దాడులను ఖండించిన ఐక్యరాజ్య సమితి, అమెరికా చట్టసభ సభ్యుల ఆందోళన. బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతున్న దాడుల పట్ల భారత్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఢిల్లీలోని ఆ దేశ హైకమిషన్ కార్యాలయం వద్ద విహెచ్పి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను బజరంగ్ దళ్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అటు కోల్కతాలోనూ ఆందోళన జరిగాయి. భారత్లో ఆందోళనల పట్ల బంగ్లాదేశ్ నిరసన వ్యక్తం చేసింది. మరి బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులను ఐక్యరాజ్య సమితి ఖండించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. భారతదేశంలో హిందువులు చాలా ఉదారవాదు, చాలా బాధ్యత కలిగినటువంటి. అక్కడ ఒక హిందువుని నడి రోడ్డు మీద కొట్టి చంపి కాల్చి తగలబెట్టారు. ఇక్కడ ఎంతమంది బంగ్లాదేశీయులు ఉన్నారు? ప్రతి హిందువు ఇక్కడ ఉన్న బంగ్లాదేశీయులను వెంటపడి తరిమితే ఎట్లుంటుంది? చేయలేదే. అయినా కూడా బంగ్లాదేశ్ ఖండించడం ఏందో అర్థం కాలే. ఇకపోతే సబ్ రిజిస్ట్రార్ల నివాసాల్లో ఏసీబీ సోదాలు, ఆయా కార్యాలయాల ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తుల ఇళ్లలోనూ రాష్ట్ర వ్యాప్తంగా 14 చోట్ల కొనసాగిన దాడులు. భోగాపురం సబ్ రిజిస్ట్రార్ తరఫున పనిచేసే ప్రైవేట్ వ్యక్తి నివాసంలో 18 లక్షలు పట్టివేత. జగదాంబ సెంటర్ కార్యాలయ ఉద్యోగులు 2కి కోటి చొప్పున అక్రమాస్తులు. అక్రమ వసూళ్లకు కేంద్రాలుగా మారిన రాష్ట్రంలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఉద్యోగులు వారి తరపున లంచాలు వసూలు చేసి ప్రైవేట్ వ్యక్తులపై ఏసీబీ కొరడా హులిపించింది. వాళ్ళ నివాసాల్లో సోదాలు చేసి భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్టు గుర్తించింది. ఆస్తి పత్రాలతో పాటు నగదు, బంగారు ఆభరణాలు, మోటార్ వాహనాలను స్వాధీనం చేసుకుంది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ఆదేశాల మేరకు విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం సహా మొత్తం 14 ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సంక్రాంతికి పల్లె సీమల్లో అన్న క్యాంటీన్లు, గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుక అన్న క్యాంటీన్లు రానున్నాయి. గ్రామీణ ప్రాంతాలైన నియోజకవర్గ మండల కేంద్రాల్లో 70 క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ దశలో ఉన్న వీటి నిర్మాణాలు జనవరి 10లోగా పూర్తి చేయనున్నారు. జనవరి 13-15 మధ్య క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటయ్యాక, కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పట్టణ ప్రాంతాలు 205 అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. రోజు వీటిలో 3 పూట్ల కలిపి 2 లక్షల మందికి పైగా ప్రజలు భోజనం చేస్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే అదనపు సొలిసిటర్ జనరల్గా కనకమేడల రవీంద్ర కుమార్, కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయవాదిగా సుదీర్ఘ అనుభవం, తెలుగుదేశం పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగాను బాధ్యతలు. సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సొలిసిటర్ జనరల్గా తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ నియమితులయ్యారు. కేంద్ర
నియామక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదంతో ఈ నియామకం చేపట్టినట్టు కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. ఆయన బాధ్యతలు చేపట్టేటప్పటికి 3 ఏళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ పదవిలో కొనసాగుతారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే ఊపిరికి కష్టం, గుండెకి నష్టం, చలిగాలిలో నడక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు ఇప్పుడు. మరి తెల్లవారకు ముందే నడక అలవాటు ఉన్నవారు పొద్దెక్కినా తగ్గని చలిలో ఎలా నడవాలి అన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. లేకపోతే గర్భిణిపై దాడి కేసులో వైకాపా కార్యకర్త అరెస్ట్, రోడ్డుపై నడిపించి తీసుకెళ్లిన పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా ముత్యాలవాండ్లపల్లిలో ఆదివారం ఓ గర్భిణిపై దాడి చేసిన వైకాపా కార్యకర్త అజయ్ దేవుని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. కదిరి ప్రధాన రోడ్డుపై అతన్ని నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి విలేకరులకు వివరాలు తెలిపారు. తనకాల మండలం ముత్యాలవాండ్లపల్లిలో 21 రాత్రి మాజీ సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గర్భిణి సంజయరాణి ఇంటి వద్ద వైకాపా కార్యకర్తలు కేకలు వేస్తూ బాణసంచా కాల్చిన సందర్భంలో జరిగినటువంటి ఘాతుకం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అమానుషంగా శిశు విక్రయాలు, ఉత్తరాది నుంచి తెచ్చి బెజవాడలో అమ్మకాలు, ఈ వ్యవహారాల్లో ఆరితేరిన సరోజిని ఏడాదిన్నరలో చేతులు మారిన 28 మంది పిల్లలు. నిరుపేద కుటుంబాలు ఎక్కువ మంది పిల్లల నుండి పోషించలేని వారిని లక్ష్యంగా చేసుకున్న ఉత్తరాది శిశు విక్రయం ముఠ వలవేస్తుంది. వాళ్ళకి 10వ 11వ డబ్బులు ఎరవేసి పిల్లల్ని కొనుగోలు చేసి విజయవాడ తెచ్చి అమ్ముతోంది. వీళ్ళతో ప్రధాన నిందితురాలు బలగం సరోజిని ఒప్పందం చేసుకుని విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏజెంట్లు నియమించుకుని వాళ్ళ ద్వారా పిల్లల్ని దంపతులకు గుర్తిస్తారు. వాళ్ళ నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుని పిల్లల్ని అప్పగిస్తారు. ఈ కేసులో ఇప్పటివరకు ఉత్తరాది ముఠా సహా మొత్తం 12 మందిని విజయవాడ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ ఇది మాత్రం ఖచ్చితంగా కడుపు కోత మిగల్చడం. పిల్లలు పుట్టక అల్లాడిపోతున్నటువంటి మహిళలకి ఈ పిల్లలే దిక్కు, చక్కగా పెంచుకుంటున్నారు. వాళ్ళని తీసుకొచ్చి అనాథలుగా చేసినటువంటి పాపం మాత్రం పోలీస్ శాఖదే అవుతుంది. లేకపోతే అటల్జీ స్మృతివనంలో వాజ్పేయి జీవిత విశేషాల మ్యూజియం 25న అమరావతిలో సుపరిపాలన యాత్ర ముగింపు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాజీ ప్రధాని వాజ్పేయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా చేపట్టిన అటల్ మోడీ సుపరిపాలన యాత్ర ముగింపు కార్యక్రమం అమరావతిలో నెల 25 నిర్వహిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. అమరావతిలో వెంకటాయపాలెంలో విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు బీజేపీ నాయకులతో కలిసి మంగళవారం పరిశీలించారు. అమరావతిలో అటల్జీ స్మృతివనంలో వాజ్పేయి జీవిత విశేషాలతో కూడిన మ్యూజియం నిర్మించనున్నట్టు తెలిపారు. వాజ్పేయి జీవితం అందరికీ ఆదర్శమని, అందుకే అందరిలో స్ఫూర్తి నింపేలా అమరావతిలో వాజ్పేయి కాంస్య విగ్రహం ఆవిష్కరించున్నట్టు మాధవ్ తెలిపారు అన్నట్టు హైలైట్ చేశారు. అయితే వాహనం ఢీకొని పులి, రైలు ఢీకొని చిరుతపులి మృత్యువాత. పల్నాడు, కర్నూలు జిల్లాలో ఘటనలు. ఒకే రోజు వేరువేరు ప్రమాదాల్లో పులి, చిరుతపులి మృత్యువాత పడ్డాయి. పల్నాడు జిల్లా సిరిగిపాడు గ్రామంలోని అటవీ శాఖ చెక్పోస్ట్ సమీపంలో జాతీయ రహదారి 565పై మంగళవారం ఉదయం గుర్తు తెలియని వారిని కొన్ని పులి ప్రాణాలు కోల్పోయింది. సుమారు 12 ఏళ్ల వయసు ఉన్న టైగర్ 80 అనే ఆడపులి సిరిగిరిపాడు బీచ్లోని మొదటి టైగర్ పాత్ వద్ద రోడ్డు దాటే క్రమంలో వేగంగా వస్తున్న వాహనం దాన్ని ఢీగొట్టినట్టు ఆనవాళ్లు దొరికాయి. గాయపడిన పులి మరి కొంత దూరం నడిచి వెళ్ళి చనిపోయినట్టు పాదముద్రల ఆధారంగా నిర్ధారించారు. అయితే అక్కడ రక్తపు మరకలు లేకపోవడం గమనార్హం. పొగమంచుకు తోడు మూలమలుపు ఉండటంతో వాహనదారులు ముందస్తుగా పులిని చూసి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మార్కాపురంకి సంబంధించినటువంటి ఇది ఒకటి హైలైట్ చేశారు. అట్లాగే నిందితుల మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి కేసులు కంచికి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బాబు స్కాముల రోత, కేసుల మూత, కేసుల మూత, కేసులు కంచికి. అటు స్కాములు, ఇటు క్లోజర్లోను చంద్రబాబు స్కిల్ కుంభకోణం కేసు అడ్డగోలుగా మూసివేతకు పన్నాగం. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ముసుగులో సిఐడి ద్వారా కుతంత్రం. పూర్తి ఆధారాలతో బాబు అవినీతిని అప్పట్లో నిగ్గుదేల్చిన సిట్, అందుకే రిమాండ్ విధించిన న్యాయస్థానం. 50 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు. ఇదే కేసులో ఆధారాలు ఉన్నాయని ఈడీ. ఇప్పుడు మాత్రం ఆధారాలు లేవంటూ సిఐడి పచ్చపాట. కేసు క్లోజ్ చేయడంపై అప్పటి స్కిల్ కార్పొరేషన్ ఎండీకి నోటీసులు. నిజానికి నాడు ఫిర్యాదు చేసిన కార్పొరేషన్ చైర్మన్ అజయ్ రెడ్డి. స్కిల్ స్కామ్ కేసు మూసివేత కూటమి సర్కారు బరితెగింపు. ఇప్పటికే చంద్రబాబుపై ఉన్న ఫైబర్ నెట్ మద్యం కేసులు అడ్డకోలుగా మూసివేత అన్నటువంటిది హైలైట్ చేశారు. ఏపీ ఎస్ఏడిసిఏ డీసీ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దర్యాప్తు చేపట్టింది. అక్రమ నిధులకు షెల్ కంపెనీల ద్వారా సింగపూర్కి తరలించినట్టు గుర్తించింది. డిజైన్ టెక్ చెందిన 31.20 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లను ఈడీ జప్తు కూడా చేసింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంలో ప్రమేయం ఉన్న షెల్ కంపెనీల ప్రతినిధులు సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్, సిమెన్స్ కంపెనీ మాజీ ఎండి, వికాస్ కన్వేల్కర్ డిజైన్ టెక్ కంపెనీ ఎండి, ముకుల్ చంద్ర అగర్వాల్ స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి, సురేష్ గోయల్ చార్టెడ్ అకౌంటెంట్లను అరెస్ట్ కూడా చేసినా కూడా ఇట్లా చేస్తున్నారు అన్నట్టు హైలైట్ చేశారు. అయితే టీడీపీ జనసేన దుష్ప్రచారం, ఆర్బీఐ నివేదికతో బట్టబయలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో బ్రాండ్ ఏపీ దెబ్బతింద టీడీపీ జనసేన నేతలు పచ్చబద్దాలు, పెట్టుబడిదారులు పారిపోయారంటూ నాడు నేడు దుష్ప్రచారం. 2019-24 మధ్య తయారీ రంగంలో దక్షిణ భారతదేశంలోనే ఏపీ నెంబర్ 1, దేశంలో 5వ స్థానం. పారిశ్రామిక అభివృద్ధిలో దక్షిణ భారతదేశంలో నెంబర్ 1, దేశంలో 8వ స్థానం. ఇప్పుడు చెప్పండి, 2019-24 మధ్య ఏపీ బ్రాండ్ దెబ్బతిందా లేక ఇంతమందిని ఇంతకు ముందే అన్నాడు చూడని ఆర్థిక పురోగతిని చూసామా అంటూ జగన్ క్వశ్చన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే రాబోయే రోజులు మనవే అంటూ టీడీపీ నేతల బాధితులకు వైఎస్ జగన్ భరోసా. పులివెందుల కార్యకర్తలకు ప్రజలతో మమేకం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే విషపురాతలకు ఢిల్లీ హైకోర్టు కళ్ళెం.
తిరుమల లడ్డు వ్యవహారంలో తప్పుడు కథనాలపై న్యాయస్థానం సీరియస్. ఎంపీ వైవి సుబ్బారెడ్డి దాఖలు చేసినటువంటి పరువు నష్ట పిటిషన్పై విచారణ. ఈనాడు సహా పలు మీడియా సంస్థలు గూగుల్కి నోటీసులు ఇకపై ఇష్టారాజ్యంగా రాస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక. ఇప్పటి నుంచి రాసే కథనాలు కోర్టు పరిధికి లోబడి ఉంటాయని స్పష్టీకరణ. తదుపరి విచారణ జనవరి 29కి వాయిదా అన్నటువంటి హైలైట్ చేశారు. ఇకపై వైవి సుబ్బారెడ్డి గురించి కానీ తిరుమల లడ్డు వ్యవహారం గురించి కానీ ప్రచురించే ప్రతి కథనం కోర్టు విచారణకు లోబడి ఉంటుంది. తప్పుడు రాతలు రాస్తే కోర్టులో మూల్యం చెల్లించుకోక తప్పదు. వాటికి తగిన పరిణామాలు ఉంటాయని గుర్తుంచుకోవాలని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది. తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో తనపై ఉద్దేశపూర్వకంగా అసత్య కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలపై వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గతంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ప్రతిష్టకు భంగం కలిగించిన కథనాలు రాసిన ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి సంస్థలతో పాటు గూగుల్పై 10 కోట్లకు పరువు నష్టం దావేశారు. పిటిషన్ మంగళవారం విచారించిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్ సదరు మీడియా సంస్థలకు నోటీసులు జారీ చేశారు. విచారణ సందర్భంగా అసత్య ప్రచారాలు చేస్తున్న మీడియా తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది నవంబర్లో ఏపీ సీఎం చంద్రబాబు చేసి నిరాధార ఆరోపణ పట్టుకుని వాస్తవాన్ని వక్రీకరిస్తూ ఈనాడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ వంటి సంస్థలు తన ప్రతిష్టను దెబ్బతినేలా కుట్రపూర్తి కథనాలు రాసిన వైవి సుబ్బారెడ్డి పిటిషన్లో పేర్కొన్నారు. కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా జర్నలిజం విలువలకు తిరోధకాలు ఇస్తూ వ్యక్తిత్వ అన్నానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఇప్పటికైనా విష ప్రాతలను అడ్డుకోవాలని ఇప్పటికే ప్రచురించిన కథనాలు తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషన్ పరిగణలోకి తీసుకున్న కోర్టు ప్రతివాదులు ఉషోదయ ఎంటర్ప్రైజెస్, ఈనాడు తదితర సంస్థలకు నోటీసులు జారీ చేసింది. వైవి సుబ్బారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది దయాన కృష్ణన్ విచారణ సందర్భంగా ఆయనపై జరిగిన అసత్య ప్రచారాల కుట్రలను ఎండగట్టారు. తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో దర్యాప్తు సంస్థల విచారణ తేలనే లేదు. ఛార్జ్షీట్లో నా క్లయింట్ పేరు కూడా లేదు. కానీ మీడియా సంస్థలు మాత్రం కక్షగట్టి ఆయన అక్రమాలకు పాల్పడ్డాన్ని కథనాలు వండివార్చే విచారణ జరగకముందు దోషిగా నిలబెట్టి ఉరిదీశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తు సాగుతుండగానే మీడియా సమాంతర విచారణలు జరుపుతూ ప్రజలను తప్పుదో పట్టిస్తుందని కోర్టు దృష్టికి తెచ్చారు. దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలని ఇప్పటికే ప్రచురించిన కథనాలు తొలగించాలని ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కాగా వాదనల తదుపరి విచారణ న్యాయమూర్తి జనవరి 29కి వాయిదా వేశారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బ్యాంకులకు రఘురామ టోకరా అంటూ ఇండ్ భారత్ థర్మల్ కంపెనీ పేరిట బ్యాంకులు కుచ్చుటోపి. బ్యాంకుల నుంచి 1383 కోట్ల రుణాలు సొంత అవసరాలకు మళ్లింపు. బ్యాంకుల ఫిర్యాదుతో రంగంలోకి సిబిఐ. 2020 అక్టోబర్లో రఘురామ నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు. కేసు విచారణపై 2022లో సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న రఘురామ తాజాగా స్టే ఎత్తివేసి విచారణకు అనుమతించిన అత్యున్నత న్యాయస్థానం. దీంతో చర్చనీయాంశంగా మారిన రఘురామ మోసాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇండు భారత్ థర్మల్ పవర్ కంపెనీ పేరుతో రఘురామకృష్ణరాజు వివిధ బ్యాంకుల నుంచి దాదాపు 1383 కోట్ల రుణాలు తీసుకున్నారు. థర్మల్ పవర్ కంపెనీ ఏర్పాటు పేరుతో తీసుకున్న రుణాలు కంపెనీ అవసరాలకు వినియోగించకుండా వాటిని తన వారి ఖాతాల్లోకి తరలించి బ్యాంకులను ఎత్తి చేయబెట్టారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు దాని అనుబంధ బ్యాంకుల నుండి ఇండు భారత్ థర్మల్ పవర్ పేరు తీసుకున్న 826.17 కోట్ల రుణాన్ని పక్కకు మళ్లించడంతో పాటు తీసుకున్న రుణాలపై వడ్డీ కూడా చెల్లించడం లేదంటూ బ్యాంక్ సిబిఐని ఆశ్రయించడంతో రఘురామ మోసాలు వెలుగులోకి వచ్చినాయి. తీసుకున్న తనఖాగా పెట్టినటువంటి భూముల్ని మోసపూర్తంగా అమ్మేసుకోవడం, 90% బొగ్గు కాలిపోయిందని చెప్పడం వంటి అక్రమాల నేపథ్యంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిర్యాదు మేరకు సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. 2020 అక్టోబర్లో రఘురామకృష్ణరాజుకి చెందిన ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాలు 11 సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సోదాలు నిర్వహించి పలు ఫైళ్లు, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకుని సంస్థకు చైర్మన్గా ఉన్న రఘురామ్తో పాటు ఆయన భార్య, కుమార్తె, ఇతర డైరెక్టర్లపై కేసులు నమోదు చేశాయి. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు దివాళా ప్రక్రియకు అనుమతి కోరుతూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్ని ఆశ్రయించాయి. ఇండ్ భారత్ థర్మల్ 1383 కోట్ల రుణాన్ని బ్యాంకులకు చెల్లించాల్సి ఉండగా చాలా కాలంగా బకాయిలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. అయితే కంపెనీ తనఖా పెట్టిన ఆస్తులు కేవలం 872 కోట్లు ఉండటంతో ఈ కంపెనీ దివాళా తీసినట్టుగా పెరిగింది. దివాళా పరిష్కార ప్రక్రియ చేపట్టాలి పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వం బ్యాంకును గత సాధ్యం ఎన్సీఎల్టీ అని ఆశ్రయించింది. బ్యాంకు వాదనతో ఏకీపించిన ఎన్సీఎల్టీ దివాళా ప్రక్రియ అనుమతించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనకి సంబంధించి రంగంలోకి ఈడీ దిగింది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే న్యాయం చేయడం అధికారుల పని కూడా అంటూ వైఎస్ఆర్సీపీ భవనం విషయంలో హైకోర్టు వ్యాఖ్య. న్యాయం కోసం వచ్చే పౌరులకు న్యాయం చేయడం అనేది న్యాయస్థానాల పని మాత్రమే కాదని, న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై కూడా ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తులతో వచ్చే పౌరుల జీవితాలు అందులో ముడిపడి ఉంటాయని పేర్కొంది. కాబట్టి విధి నిర్వహణలో అధికారులు ఆత్మ ప్రబోధానుసారం నడుచుకోవాలని తేల్చి చెప్పింది. అన్ని విషయాల్లో నిష్పక్షంగా ఉండాలని అధికారులకు హితవు పలికింది. వైఎస్ఆర్సీపీ మచిలీపట్నంలో పార్టీ కార్యాలయ భవనానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చే విషయంలో నిష్పాక్షంగా వ్యవహరించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించింది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కోసం 4 రోజుల్లో మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్కు భౌతికంగా దరఖాస్తు చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేరు నాని హైకోర్టు ఆదేశించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నాన్న మేమేం పాపం చేశాం అంటూ 2 కూతుళ్లను కాలువలోకి తోసిన తండ్రి 2 రోజుల తర్వాత బయటపడ్డ పెద్ద కుమార్తె మృతదేహం, చిన్న కుమార్తె జాడ కోసం కొనసాగుతున్న గాలింపు. తండ్రే ఆ చిన్నారుల పార్టీ కాలయముడయ్యాడు. దేవాలయానికి తీసుకెళ్తాను ఇద్దరిని కాలువలు తోసేశాడు. అనంతపురం జిల్లా బొమ్మనహళ్ళు మండలం నేమకల్లుకు చెందిన శిల్ప కల్లప్పకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీళ్ళకి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నాడు. కల్లప్ప కూలి పనులు చేస్తుంటే కుమార్తెలు సింధు, అనూష స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6, 5 తరగతులు చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఇంటి వద్ద ఉన్న కుమార్తెలు కల్లప్ప ఆలయానికి తీసుకెళ్లాడు. కర్ణాటకలోని సిరిగేరి క్రాస్ దగ్గర తుంగభద్ర దిగువ కాలం వద్దకు వెళ్ళాక సింధును నీటిలోకి దోసేశాడు.
చిన్న కుమార్తె అనూష గమనించి భయంతో పరుగులు దిగి కల్లప్ప వెంబడించి మరీ పట్టుకుని కాలువలోకి విసిరేశాడు. ఏమీ తెలియనట్టు సోమవారం గ్రామానికి చేరుకున్నాడు. పిల్లలు ఏమయ్యారని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా సమాధానం రాలేదు. మంగళవారం ఉదయమైన పిల్లలు రాకపోయేసరికి బంధువులు గ్రామస్తులు గట్టిగా నిలదీశారు. దీంతో మద్యం మత్తులో ఉన్న కల్లప్ప సిరిగేరి క్రాస్ దగ్గర ఎల్ఎల్సి కాలువలో తోసేశానని ఒకసారి, గ్రామ సమీపంలోని హెచ్ఎల్సీలోకి తోసేశాను మరోసారి చెప్పాడు. గ్రామస్తులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. చిన్నారుల ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, బంధువులు కర్ణాటక, ఆంధ్ర పోలీసులు కాలువలో గాలించగా మంగళవారం మధ్యాహ్నం సింధు మృతదేహాన్ని దమ్మూరు సమీపంలోని ఎల్ఎల్సి వద్ద గుర్తించి బయటికి తీశారు. చిన్నమ్మాయి అనూష జాడ కోసం గాలిస్తున్నారు అన్నట్టు హైలైట్ చేశారు. ఇప్పుడు తహసీల్దార్ కళ్ళల్లో కారం 3 గంటల నిర్బంధం. ఏలూరు జిల్లా బొట్టాయిగూడెం మండలం ఇనుమూరులో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్వేదిగూడెం రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి మారుమూల గ్రామంలో సర్వే నెంబర్ 218లోని 7.17 ఎకరాలపై 30 ఏళ్లుగా వివాదం నెలకొంది. ఈ భూమి 1/70లోకి వస్తుందని చాలా కాలంగా సాగు చేస్తున్నారని గిరిజనులు వాదిస్తున్నారు. కానీ యాండ్రప్రగడ సత్యనారాయణ అతడి కుటుంబం ఒట్టికాటి ఝాన్సీరాణి, యాండ్రప్రగడ రామాంజనేయులు మాత్రం ఆ భూమిపై అన్ని హక్కులు కలిగి ఉన్నామని రక్షణ కల్పించాలని ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్డీఓ ప్రొటెక్షన్ ఆర్డర్ అమలు చేసేందుకు తహసీల్దార్ పివి చలపతిరావు, వీఆర్ఓలు, సర్వేయర్లు పోలీసులతో కలిసి బైకులపై ఇనుమూరు వెళ్లారు. గిరిజనులు సాగు చేసిన మొక్కజొన్నను ట్రాక్టర్తో దున్నే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు గిరిజనులకు మధ్య తోపులాట జరిగింది. స్థానికులు చంద్రశేఖర్ మహిళకు గాయాలయ్యాయి. ఇది తెలిసి ఇతర గిరిజనులు కత్తులు, కర్రలు, కారంతో వచ్చారు. అధికారులు మోటార్ సైకిల్లో గాలి తీసేశారు. ఓఆర్ఓ బైక్ అద్దాలను పగలగొట్టారు. పంటను పాడు చేసినందుకు సమాధానం చెప్పాలంటే తహసీల్దార్ కంట్లో కారంగా చల్లి చుట్టుముట్టి నిర్బంధించారు. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు భయాందోళనకు గురయ్యారు. చేసేదేమి లేక తహసీల్దార్తో పాటు ఎస్ఐ దుర్గా మల్లేశ్వరరావు, 6 కానిస్టేబుళ్లు, రెవెన్యూ సిబ్బంది మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6:30 వరకు అక్కడే ఉండిపోయారు. పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, సిఐ బాలసురేష్ అక్కడికి చేరుకుని నచ్చజెప్పడంతో గిరిజనులు శాంతించారు. అక్కడ బైకులను ధ్వంసం చేయడంతో రెవెన్యూ అధికారులు ఇనుమూరు నుంచి కాలినడకన పందిరిమావిడిగూడెం వచ్చారు. బొట్టాయిగూడెంకి చెందిన రైతు తాటివాడ హరిబాబు ఫోన్ చేయగా ఆయన కారు తీసుకెళ్లి తహసీల్దార్ని రాత్రి 7:30కి తీసుకొచ్చారు. రెవెన్యూ అధికారులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, హీరోయిన్స్ డ్రెస్సింగ్ సెన్స్ పాటించాలి. ఓ సినిమా ప్రీ రిలీజులో నటుడు శివాజీ వ్యాఖ్యలు, పలువురు సినీ ప్రముఖుల అభ్యంతరం. వాయిస్ ఆఫ్ విమెన్ పేరిట మాలో ఫిర్యాదు. శివాజీపై సీరియస్ అయిన మహిళా కమిషన్ 27 ఉదయం విచారణకు రావాలని ఆదేశం. క్షమాపణ చెప్తూ ఎక్స్లో శివాజీ పోస్ట్. చూడండి, మనవాడైతే ఎంత జాగ్రత్తగా రాస్తారో, హీరోయిన్స్ డ్రెస్సింగ్ సెన్స్ పాటించాలి. మీ సామాన్లు బయట చూపెట్టుకోకండి అనేది డ్రెస్సింగ్ సెన్స్ పాటించమని చెప్పినట్ట. రెండోది, మొండలో ఏదో పదం వాడాడు ఆయన, అట్లా అనుకుంటారు అన్నటువంటిది. ఆ పదాలు అదే ఏ జగనో లేకపోతే వైసీపీ వాళ్ళు మాట్లాడుంటే ఫ్రంట్ పేజీ బ్యానర్ అయ్యేది ఇలాంటి వాళ్ళ అని రాసేవాళ్ళు. మనోడు కాబట్టి రాసుకొచ్చే వార్త ఎట్లుంటుంది. వీళ్ళు నీచాతి నీచి జర్నలిజం నడుపుతారనడానికి ఎంతకంటే సాక్ష్యం ఏమైనా ఉందా? కాకపోతే నడుస్తూ ఉంటుంది. లేకపోతే ప్రియాంకను ప్రధానిగా ప్రజలు చూడాలనుకుంటున్నారు, ఆమెలో ఇందిరిని చూస్తున్నారు. ఇప్పటికే తన నాయకత్వ పటిమ తెలిసింది. రాజకీయాల్లోకి రావాలని నా పైన ఒత్తిడి. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, ఆయన రాజకీయాల్లోకి రావాలని ఏ జనమన్నా ఊరుకుంటారా? ఏంది ఆయన బీకేది ప్రజలకి? అట్టంటోడు వచ్చి ఏం చేయాలంట? రాజకీయాల్లోకి రాకముందే అత్తారింటి పేరు నడ్డు పెట్టుకుని డబ్బులు తినేసినటువంటి వచ్చి రాజకీయాల్లోకి రావడం ప్రజలు కోరుకుంటున్నారా? అట్లాగే రాహుల్ గాంధీని కాదని ప్రియాంక గాంధీ వాద్రా గారు కావాలని కోరుకుంటున్నారా? ఇది ఇప్పుడు జరిగేటటువంటిది. అంటే బై బై రాహుల్ అనమాట ఇది. అయితే రికార్డుపై బాహుబలి గురి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. బ్లూబర్డ్ బ్లాక్ 2 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో నేడే LVM-3 M6 రాకెట్ ప్రయోగం. అమెరికాలోని ఏఎస్టీ స్పేస్ సంస్థకి చెందిన 6,400 కిలోల భారీ ఉపగ్రహంతో నింగిలోకి షార్లో మొదలైనటువంటి 24 గంటల కౌంట్డౌన్. ఇంతటి బరువైన ప్రయోగం ఇస్రోకి ఇది తొలిసారి విజయవంతమైతే సరికొత్త రికార్డు సొంతం. ఆల్రెడీ కొద్దిసేపటి క్రితం సక్సెస్ అయింది. దాంతో సంబరాలు చేసుకుంటున్నది ఇస్రో. ఇకపోతే క్వాంటంలో భవిత బంగారం ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరో కొండపై కల్తీకి కట్టడి, ఫలిస్తున్న టీటీడీ కఠిన చర్యలు, సరఫరాలైన భక్తులు ఇచ్చినవైన శాంపుల్ ల్యాబ్కు పంపి నిర్ధారణ, తేడా అనిపిస్తే నిర్దాక్షిణ్యంగా తిరస్కృతి. దీంతో మెరుగుపడిన నెయ్యి నాణ్యత. 25 లారీలు జీడిపప్పు వెనక్కి. ప్రసాదాలపై ఆగిన ఫిర్యాదులు, సర్కార్ ప్రక్షాళనపై భక్తుల్లో సంతృప్తి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే రోడ్డుపై నడిపిస్తూ స్టేషన్కి అంటూ గర్భిణిపై దాడి చేసిన వైసీపీ కార్యకర్తకు పోలీస్ ట్రీట్మెంట్ అన్నది హైలైట్ చేశారు. లేకపోతే ఒక్క కాలేజీకే PPP బిడ్. ఆదోని మెడికల్ కళాశాల నిర్మాణానికి బిడ్ దాఖలు చేసిన కిమ్స్ సంస్థ. మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కాలేజీలకు ఒక్కరూ ముందుకు రానివైన. ముగిసిన టెండర్ల గడువు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు పిలిచిన టెండర్లో ఒకే ఒక సంస్థ బిడ్ దాఖలు చేసిన. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోనిలోని మెడికల్ కాలేజీ నిర్మించేందుకు హైదరాబాద్కి చెందిన కిమ్స్ సంస్థ ముందుకు వచ్చింది. మిగిలిన మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కళాశాలను చేపట్టేందుకు ఎవరు ముందుకు రాలేదు. మొత్తం 4 కాలేజీలను PPP విధానంలో నిర్మించేందుకు APMSIDC ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ టెండర్లు ఆహ్వానించి దీనికి సంబంధించి గడువు సోమవారం ముగిసింది. అయితే ఈ 4 కాలేజీలో ఒక ఆదోని కాలేజీకి మాత్రం కిమ్స్ సంస్థ బిడ్ దాఖలు చేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఉన్నావ్ రేప్ కేసు నిందితుడి జైలు శిక్ష సస్పెన్షన్. కుల్దీప్ సింగ్ సింగార్కు బెయిల్ మంజూరు. నాపై అత్యాచారం చేశారు, నా తండ్రిని హత్య చేశారు, ఇదే న్యాయం అంటూ బాధితురాలి ఆవేదన ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే వరాహస్వామిని వదలలేదు అంటూ విమాన గోపురం బంగారు తాపడంలో చేతివాటం.
102 గ్రాములు అపహరించడానికి యత్నించినట్టు గుర్తింపు 2022 నాటి చోరీని దాచిపెట్టిన అప్పటి టీటీడీ అధికారులు. గోవిందరాజస్వామి ఆలయ పనుల్లోనూ గోల్మాల్, ఈవో ఏకే సింగాలకు ఫిర్యాదులు. కల్తీ నెయ్యి, పరకామణిలో చోరీ, పట్టు వస్త్రాలు కొనుగోళ్ల అవినీతి. జగన్ ప్రభుత్వంలో తిరుమలలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తిరుమలలోని వరాహస్వామి ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేతివాటం చూపించారు. పనులు జరిగే సమయంలో కాంట్రాక్టర్, జ్యువెలరీ అప్రైజర్ కుమ్మక్కే 102 గ్రాముల బంగారాన్ని లిక్విడ్ రూపంలో అపహరించేందుకు యత్నించినప్పుడు విజిలెన్స్ విచారణలో బయటపడింది. తిరుమలలోని వరాహస్వామి ఆలయ విమానంపై 2020 డిసెంబర్లో బంగారు తాపడం పనులను టీటీడీ చేపట్టింది. ఏడాది పాటు ఈ పనులు జరిగినాయి. రాగి రేకులపై బంగారు పోతు పూసే పనిని తమిళనాడుకు చెందిన ఒక కాంట్రాక్టర్ రప్పించారు. ఇందుకోసం 38 కిలోలు 360 గ్రాములు 700 మిల్లీగ్రాములు 24 క్యారెట్ల బంగారం టీటీడీ అందజేసింది. తిరుపతి జ్యువెలరీ నుంచి తిరుమల పేష్కార్ కార్యాలయానికి 7 విడతల్లో ఈ బంగారం పంపారు. పనులు పూర్తయిన తర్వాత రికార్డులో 38 కిలోల 366 గ్రాములు 700 మిల్లీగ్రాముల బంగారం వినియోగించినట్టు చూపడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. సాధారణంగా బంగారు పోత పనుల్లో కొంత వ్యర్థమై తగ్గుతుంది, కానీ ఇక్కడ మాత్రం పెరిగింది. ఇదే సమయంలో బంగారాన్ని ఆమ్లంలో కరిగించి తరలిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ విచారణ మొదలైంది. స్ట్రాంగ్ రూమ్లో పాదరసం శుద్ధికి ఉపయోగించే ఆమ్ల ద్రావణం నిల్వ ఉంచినట్టు గుర్తించారు. ఈ ద్రావణాలు నిపుణుల సాయంతో పరీక్షించగా వీటిలో బంగారం కలగలిసి ఉన్నట్టు తేలింది. 2022 జూన్ 30 చేసిన పరీక్షలో పాదరసం 45.700 గ్రాములు బంగారాన్ని గుర్తించారు. రెండోసారి మరికొంత పాదరసాన్ని పరీక్షించగా 15.900 గ్రాముల బంగారం బయటపడింది. అదే ఏడాది ఆగస్టు 1న ఆమ్ల ద్రావణం నుంచి మరో 28.900 గ్రాములు వెలికి తీశారు. ఇలా 90.500 గ్రాములు లెక్కల్లో లేని బంగారాన్ని వెలికి తీశారు. రికార్డులో అదనంగా చూపిన దాంతో కలిపి మొత్తం 102 గ్రాముల అదనపు బంగారాన్ని గుర్తించారు. జ్యువెలరీ అప్రైజర్ కాంట్రాక్టర్ మధ్య జరిగిన కొన్ని ఫోన్ సంభాషణలు టీటీడీ విజిలెన్స్ విభాగం పరిశీలించింది. తాపడం పనుల్లో కొట్టేసే బంగారంలో అప్రైజర్ 10% కమిషన్ కోరినట్టు అందులో ఉంది. 2022 ఆగస్టులో విజిలెన్స్ విచారణలో ఇదంతా బయటపడింది. నాటి వైసీపీ ప్రభుత్వంలోని బోర్డు టీటీడీ అధికారులు ఈ ఘటనకు కారణమైన వ్యక్తులపై చర్యలు చేపట్టిన విషయాన్ని బయటకు పొక్కకుండా దాచిపెట్టారు అన్నటువంటిది హైలైట్ చేశారు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ విమాన బంగారు తాపడం పనులను భారీ ఎత్తున. ఇక్కడ విషయం ఏంటంటే పట్టుకున్నారు, కేసు కూడా పెట్టారు, యాక్షన్ కూడా తీసుకున్నారు. అయితే బయటికి చెప్పలేదు అన్నటువంటి పాయింట్. ఇది ఇప్పుడు అసలు సంక్షేమం. కేసు అయితే పెట్టారు, విచారణ కూడా జరిగింది. అందులో ఇంకా అవినీతి ఎక్కడవుతుంది అంటే మేము ఏదైనా ఇప్పుడు దానికి సంబంధించినటువంటిది ఇంటర్నల్గా జరిగిపోయేదాన్ని మాకందరికీ చెప్పలేదు అన్నటువంటి పాయింట్. వీళ్ళ రిపోర్టర్లు అందరూ ఏం చేస్తున్నట్టు అక్కడ ఆ పాయింట్ మీద వీళ్ళ రిపోర్టర్లతోనే ధర్మారెడ్డి బాగా క్లోజ్గా కూడా ఉంది. కాబట్టి అక్కడ సంథింగ్ డ్రామా నడుపుతున్నారు అనమాట. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.